పాలిచ్చి పెంచిన తల్లులు సార్. పాలించడం ఓ లెక్క వీళ్ళకి. ఇది ఒక మూవీ డైలాగ్ మాత్రమే కాదు, అక్షరాల నిజం. ఒక అమ్మాయి కొంచెం ఫెరోషియస్గా ఉన్నా మనం వెంటనే ఝాన్సీ లక్ష్మీబాయిరా అని అంటాం. ఝాన్సీ లక్ష్మీబాయి అంతలా మనల్ని ఇన్స్పైర్ చేసింది. అలాంటి ఝాన్సీ లక్ష్మీబాయిలు ఈరోజు ఈ డిజిటల్ వరల్డ్లో తమదైన శైలిని చూపిస్తూ హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్న టాప్ 10 ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరు, వాళ్ళ జర్నీ ఏంటో డిస్కస్ చేద్దాం. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫాల్గుని నాయర్. నైకా ప్రొడక్ట్స్ కోసం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నైకా బ్యూటీ అండ్ ఉమెన్ వెల్నెస్ మీద ఫోకస్ చేస్తుంది. ఈరోజు ఈ కంపెనీ 6.94 బిలియన్ యూరోస్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 6,000 కోట్ల వర్క్ చేస్తుంది. ఫాల్గుని 2012లో నైకాని స్టార్ట్ చేశారు. కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే ముందు కోటక్ మహీంద్రాలో మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఫాల్గుని నాయర్ ఇండియాస్ రిచెస్ట్ ఫీమేల్ సెల్ఫ్ మేడ్ బిలియనియర్ అని బ్లూబర్గ్ బిలియనియర్స్ చెప్తుంది. గజాల్ అలాల్. 2016లో గజాల్ తన హస్బెండ్తో కలిసి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియాలో టాక్సిక్ ఫ్రీ బేబీ ప్రొడక్ట్స్ ఆ టైంకి మార్కెట్లో లేవు. సో తనలాంటి పేరెంట్స్కి ఈ ప్రాబ్లం ఉండొద్దని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో బేబీ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. ఆ కంపెనీయే మామా అర్త్. ఈరోజు మామా అర్త్ ఆల్మోస్ట్ $1.2 బిలియన్ విలువ చేస్తుంది. కార్పొరేట్ ట్రైనీగా రోజుకు 1,200 ఎర్న్ చేసే గజాల్ ఈరోజు 9,800 కోట్లు విలువ చేసే కంపెనీకి ఓనర్గా ఎదిగారు. తన జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అనే చెప్పాలి. రజోషి ఘోష్. టెక్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న అందరికీ ఈమె ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. రజోషి ఘోష్ 2017లో డెవలపర్స్ ఎఫర్ట్ తగ్గించడానికి హసురా అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ బేసిక్గా డేటాబేస్ నుంచి గ్రాఫ్క్యూఎల్ ఏపీఐని ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల డెవలపర్స్ టైం సేవ్ అవుతుంది. తన్మయ్ గోపాల్తో కలిసి రజోషి హసురాని ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, గ్రాఫ్క్యూఎల్ స్పేస్లో హసురాని లీడర్గా నిలబెట్టారు. ఇప్పుడు ఈ కంపెనీ వర్త్ $1 బిలియన్ ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో టెక్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఉమెన్స్ ఎవరైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. ప్రియాంక గిల్, నియా సగ్గి. ప్రియాంక గిల్ అండ్ నియా సగ్గి బ్యూటీ అండ్ పర్సనల్ గ్రోత్లో సక్సెస్ని చూశారు. ఇనీషియల్గా 2017లో మై గ్లామ్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఇది ఒక D2C కంపెనీ, అంటే డైరెక్ట్ టు కస్టమర్ కంపెనీ. ఈ కంపెనీ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. న్యూయార్క్ బేస్డ్ బ్యూటీ మ్యాటర్స్ ఫ్యూచర్ 50 లిస్ట్ ఆఫ్ గ్లోబల్ బ్యూటీ కంపెనీస్లో చోటును కూడా సంపాదించింది. ఈ కంపెనీ మిగిలిన 2 కంపెనీస్ని ఎక్వైర్ చేసి ద గుడ్ గ్లామ్ గ్రూప్గా ఫామ్ అయింది. అండ్ ఈ కంపెనీ తన ఆపరేషన్స్ని సింగపూర్, ఇండియా, దుబాయ్ అండ్ యుఎస్లో చేస్తుంది. $1.2 బిలియన్ వర్త్ చేసిన ఈ కంపెనీ ఇండియన్ యూనికార్న్ లిస్ట్లో కూడా ప్లేస్ని ఎర్న్ చేసుకుంది. డాక్టర్ గరిమా సావ్ని. గరిమా సావ్ని ఫేమస్ గైనకాలజిస్ట్ అండ్ 15 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 2018లో ప్రిస్టిన్ కేర్ని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ పేషెంట్ సర్జరీ జర్నీని సింప్లిఫై చేస్తుంది. అంటే పెద్ద పెద్ద సర్జరీస్ అవసరమైన పేషెంట్స్కి ఆ పెయిన్ అండ్ రికవరీ టైంని రెడ్యూస్ చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ టూల్స్తో సర్జరీని ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా నాన్ ఎమర్జెన్సీ సర్జరీస్ మీద ఈ కంపెనీ ఫోకస్ చేస్తుంది. ఈరోజు ప్రిస్టిన్ కేర్ 700+ హాస్పిటల్స్ అండ్ 100+ క్లినిక్స్తో పార్ట్నర్స్గా ఉన్నారు. ప్రాక్టాలజీ, గైనకాలజీ, లాప్రోస్కోపీ లాంటి ఎన్నో ఏరియాస్లో వీళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. గరిమా సావ్ని ఒక నార్మల్ క్లినిక్ని 11,400 కోట్ల బిజినెస్గా మార్చడంలో కీ రోల్ ప్లే చేశారు. వీడియోలో చెప్పినట్టు ఒక డాక్టర్ అయితేనో లేదా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు. మన ఇంట్లోనే లేదా మనకు తెలిసిన ఫ్యామిలీస్లోనే చాలామంది మదర్స్ అండ్ సిస్టర్స్ ఏదో ఒక చిన్న చిన్న బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో అలా ఎవరైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రోష్ని నదర్ మల్హోత్రా.
రోష్ని టెక్ ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. హెచ్సిఎల్ కంపెనీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్స్. రోష్నికి తన ఫాదర్ నుంచి చైర్మన్ పొజిషన్ వచ్చింది అండ్ తను ఇండియాలోనే ఐటీ కంపెనీని లీడ్ చేస్తున్న ఫస్ట్ ఉమెన్ ఆంటర్ప్రినర్గా పేరుని సంపాదించారు. రూరల్ ఎడ్యుకేషన్ కోసం హెల్ప్ చేస్తున్న శివ్ నడార్ ఫౌండేషన్లో కూడా ఈమె ఒక ట్రస్టీగా ఉన్నారు. ప్రజెంట్ హెచ్సిఎల్ టెక్ $12 బిలియన్ వర్త్ కంపెనీ. అంతేకాదు 2022లో ఫోర్బ్స్ వరల్డ్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్స్ లిస్ట్లో 53rd పొజిషన్గా ఈమెను ప్లేస్ చేశారు. ప్రాన్షు బండారి. జైపూర్కి చెందిన ప్రాన్షు ఇండియన్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఒక అప్లికేషన్ని క్రియేట్ చేశారు. ఆ అప్లికేషనే హలో ఇంగ్లీష్. ఈ మొబైల్ బేస్డ్ అప్లికేషన్ ఎంత సక్సెస్ అయిందంటే లాంచ్ చేసిన 8 monthsలోనే గూగుల్ ప్లే స్టోర్లో #1 ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్గా రికగ్నిషన్ తెచ్చుకుంది. 2014లో లాంచ్ చేసిన ఈ అప్లికేషన్కి 1.2 crore యూజర్స్ ఉన్నారు. 2014లోనే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి మోస్ట్ ఇన్నోవేషన్ యాప్ ఆఫ్ ఇండియా అవార్డ్ని కూడా గెలిచారు. 2015లో టాప్ 10 ఎడ్యుకేషనల్ యాప్స్ ఇన్ ద వరల్డ్లో ఒక యాప్ క్రియేట్ చేసినందుకు ఫోర్బ్స్ 30 under 30లో కూడా ప్లేస్ని సంపాదించారు. స్నేహ చౌదరి. మనం ఉద్యోగాలకు వెళ్ళినా లేదా వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా హాస్టల్స్ కానీ పీజీ కానీ చూసుకుంటాం. అలా వెళ్ళే ప్రొఫెషనల్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ సేఫ్ అండ్ హైజెనిక్ ప్లేస్ని ప్రొవైడ్ చేయడానికి స్నేహ చౌదరి 2015లో జోలో స్టేస్ని స్టార్ట్ చేశారు. స్నేహ చౌదరి ఐఐఎం కోజికోడ్ నుంచి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు. ఈమెకు డెలాయిట్ అండ్ ఆరకిల్ లాంటి కంపెనీస్లో స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ కన్సల్టెంట్గా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. జోలో స్టేస్ ప్రజెంట్ 10 cities-లో 45,000 బెడ్స్తో 70K కస్టమర్స్తో రన్ అవుతుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ 10 ఉమెన్ ఆంటర్ప్రినర్స్ లిస్ట్లో స్నేహ చౌదరి తన ప్లేస్ని గెయిన్ చేసుకున్నారు. ఈరోజు జోలో $100 million వర్త్ చేసే కంపెనీగా ఎదిగింది. చిత్ర గౌనని. ట్రావెల్ అంటే ఇష్టం మనలో చాలామందికి ఉంటుంది. అలానే ట్రావెల్ అంటే ఇష్టం ఉన్న చిత్ర గౌర్నాని Trilofilia.comని స్టార్ట్ చేశారు. చిత్ర ఈ కంపెనీని స్టార్ట్ చేయకముందు ఇన్ఫోసిస్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశారు. ట్రిలోఫిలియా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈరోజు ట్రిలోఫిలియా $74 million రెవెన్యూతో వన్ ఆఫ్ ద లీడింగ్ ట్రావెలింగ్ కంపెనీగా రన్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా రికగ్నిజేషన్ని ఎర్న్ చేశారు. ఖుష్బూ జైన్. మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం కష్టపడే వాళ్ళకి క్రౌడ్ ఫండింగ్తో ఆ ఎక్స్పెన్సెస్కి హెల్ప్ చేసే కంపెనీయే impactguru.com. ఈ కంపెనీని ఖుష్బూ జైన్ వాళ్ళ హస్బెండ్తో కలిసి 2014లో స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ కంపెనీలో 25,000కి పైగా పేషెంట్స్కి క్రౌడ్ ఫండింగ్తో హెల్ప్ చేశారు. ఈ కంపెనీ స్టార్ట్ చేయకముందు ఖుష్బూ 10 yearsగా ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్లో వర్క్ చేశారు. ఈరోజు ఈ కంపెనీ వర్త్ $54.2 million ఉంది. లిస్ట్లో ఉన్న వాళ్ళే కాదు, ఇండియాలో ఆల్మోస్ట్ 15 millionకు పైగా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారు. వాళ్ళలో టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ని మాత్రమే ఈ వీడియోలో కవర్ చేశాను. మన ఇంట్లోనే మన చుట్టుపక్కనే ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ ఇంటి కోసమో తమ డ్రీమ్స్ కోసమో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళని విమర్శించకుండా వీలైతే హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాం. వాళ్ళ పనిని వాళ్ళే చేసుకునేలా వదిలేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.